బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు యొక్క ఉపవాస ప్రార్థనలు మన యొక్క జీవితాలను వెలుగుమయంలో మార్చుకున్నట్టుకును మన ఆలోచనలను దేవునికి ఇష్టమైనట్టుగా మనము మారుటకును కావలసిన విధంగా మన జీవితాలను మనము చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుందాం. ఎందుకంటే సంఘంలో అసలుకి ఉపవాస ప్రార్థన ఎందుకు జరిపించుకోవాలి? సంఘంలో ఉపవాస ప్రార్థన జరగటం వలన మనకేమైనా ప్రయోజనం ఉన్నదా? అసలు ఉపవాస ప్రార్థన అనేది ఇలాగ ఎందుకు జరుపుకోవాలి? రాబోతున్న రోజులలో భక్తి అనేది చాలా కష్టతరమైనటువంటి రోజుల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అన్నీ అనుకూలంగా ఉండి సాధారణంగా మనం జరిగించుకుంటూ పోతే బాగుంటుంది కదా అనుకుని ఆలోచనలు రావచ్చు. అయితే రోజు మనకు కూడా దేవుడి గురించి కొద్ది తెలియాలి. అంటే మనము ప్రతి వారంలో ఆదివారమైనను శనివారమైనను మీరు వాక్యం తెలుసుకుంటున్నారు, తెలియట్లేదని చెప్పట్లేదు, కానీ తెలుసుకున్నటువంటి వాక్యం మనం అనుసరిస్తూ ఉంటున్నాం. అయితే ఇంకా ఎందుకు ఇలాగ కొన్ని తెలుసుకోవాలి, ఎందుకు ఇలాగ జరిపించుకోవాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన పత్రికలలో రాస్తూ మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రవచించుట యందు నిర్లక్ష్యము చేయొద్దు. ప్రవచించటము నిర్లక్ష్యము చేయొద్దు. ఎడతెగక ప్రతి నిత్యము ఆయా ప్రాంతాలలోనికి వెళ్ళి సమస్త ప్రజలకు నన్ను గురించి తెలియచేయమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి మాటలు చాలా ఉన్నాయి. అయితే ఈ దినమందు ఒక్క విషయాన్ని మీకు నేను చెప్తాను. ఒకే ఒక విషయము చాలా కొంత సమయం చెప్తాను, జాగ్రత్తగా రండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చాలా మంచి విషయాన్ని మీకు ఈరోజు నేను తెలియజేస్తాను, జాగ్రత్తగా రండి. ఎందుకంటే క్రైస్తవంలో జీవిస్తున్నటువంటి మనము క్రైస్తవులుగా బ్రతకడానికి కష్టమైన రోజు. అన్నిట్లలో ఇబ్బంది, ఎక్కడికైనా సమస్య. నిజంగా చెప్పాలంటే ప్రార్థనలో బ్రతకటం కూడా కష్టం అవుతున్న రోజులు. అప్పుడప్పుడు అనుకున్నప్పుడు నాకు అనిపిస్తుంటది, ప్రారంభ క్రైస్తవ్యంలో వాళ్ళు పడే కష్టాలను చూసినప్పుడు ఉండేటువంటి రోజులు కూడా అలాంటి అవుతాయేమో. నిలబడిన వాడే, అంటే యేసు ప్రభు కొరకు నిలబడ్డ వాడే అంతవరకు ఉండడేమో అనేటువంటి అవగాహన వస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. కాబట్టి పడిపోవడానికి దగ్గర అయ్యాము రోజు, పడిపోవడానికి దగ్గర పడుతున్న రోజులు ఇవి. నిలబడినోడు ముందుకు కొనసాగే రోజులు కాదు ఇవి, పడిపోవటానికి దగ్గర పడ్డ రోజులు. పడిపోవటం అంటే ఏమిటంటే కొనసాగేది వేరు, పడిపోయేది వేరు. ముందుకు వెళ్ళటం అనేది నడవడిక వేరు, పడిపోవడం అనేది వేరు. ఎప్పుడు పడిపోతాడు ఒక మనిషి? ఎప్పుడు పడిపోతాడు ఒక మనిషి చెప్పండి, మీకు తెలిస్తే? ఒక మనిషి మామూలుగా సాధారణంగా లోకంలో ఎప్పుడు పడిపోతాడు? పడిపోవడం తెలుసు, నడుస్తే ఎప్పుడు పడిపోతాడు? గాయపడ్డప్పుడు, కాలు జారినప్పుడు. కాలు జారలేదు, గాయపడలేదు, మరి ఎప్పుడు పడిపోతాడు? తెలియదా? నేనేమి బైబిల్లో మర్మం చెప్పమంటా, మామూలుగా పడిపోయేది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇప్పుడు ఎందుకు పడిపోతాను నేను? అది ఏందమ్మా? బలహీనత వల్ల పడిపోతాం. మనిషికి బలం లేకపోతే ఏమైపోతాము? పడిపోతాం. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు ఉపవాసం ఉంటారు అనుకోండి, కొంతమందికి కళ్ళు తిరుగుతాయి. ఎందుకు కళ్ళు తిరుగుతాయి? ఎందుకని చెప్పండి? శరీరంలో శక్తి తగ్గింది, అంటే ఎనర్జీ, అంటే కొన్ని ప్రోటీన్స్ అనేటువంటి మన శరీరంలో ఉంటాయి, కొన్ని సెల్స్ అంటారు, కణాలు అంటారు. ఈ కణాలకు శక్తి లేనప్పుడు అవి బలహీన పడిపోతాయి. ఎప్పుడైతే ఈ బలహీన పడిపోతాయో మనిషి తనకు తెలియకుండా తనే
కింద పడిపోతాడు. మనం పోయి ఏంది పడ్డామంటే నేను అసలు పడానా అని వాడికి కూడా తెలియదు పడిపోయింది కూడా. కారణం ఏంటంటే శరీరంలో బలం అనేది ఉండనప్పుడు, బలం అనేది తగ్గిపోయినప్పుడు పడిపోతారు. అలాగని ఆధ్యాత్మికంగా ఎప్పుడు పడిపోతారంటే ఆత్మలో బలం లేనప్పుడు. శరీరము బలం పొందాలంటే పుష్టికరమైనటువంటి పోషకాహారం తినాలంటారు. పండ్లు, కాయగూరలు ఇవి మంచిగా తింటే, పిండి పదార్థాలు బాగా తింటే బలం వస్తుందని డాక్టర్లు చెప్తారు. మరి ఆత్మ కూడా బలపడాలంటే ఏం తినాలంటుంది? జీవాహారము. జీవానికి ఆహారం తిన్నప్పుడు, జీవాహారం తినప్పుడు ఆత్మ ఏమవుతుంది? బలపడుతుంది. అప్పుడు ఆత్మ బలహీనం పడిపోదు. కాబట్టి ఒక మనిషి ఎప్పుడు పడిపోతాడంటే ఆధ్యాత్మికమైన ఆహారం తిననప్పుడు పడిపోతాడు. కాబట్టి ఈ దినాలలో పడిపోయేటువంటి రోజుల్లో ఉన్నాం కాబట్టి ఎక్కువగా దేవుని వాక్యాన్ని మనం తినాలి, ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎప్పుడైతే విని దాన్ని పాటిస్తామో ఇటు ఒక పక్క 1000 మంది వచ్చినను, మరో పక్క 10,000 మంది వచ్చినను మనము పడిపోము. కాబట్టి ఇలా ఎందుకంటే ఇంకా వచ్చేటువంటి రోజుల్లో డైలీ కూడా వాక్యం చెప్పబడుతుంది, డైలీ చెప్పబడుతుంది. ఎందుకంటే బలహీన పడకూడదని తన బిడ్డలు. బలహీన పడితే ఏమవుతారంటే పడిపోతారు. పడిపోతే ఏమవుతారంటే పడిపోయిన లేవనెత్తటము అసాధ్యము అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈ దినమందు మనకు కూడా ఒక వాక్యం మనము బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాము. యోహాను రాసినటువంటి సువార్తలో నుంచి వాక్య భాగంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఇక్కడ 3 మాటలు మనకు చెప్పబడింది. మొట్టమొదటిది ఏమిటి? ఆయన లోకములో ఉన్నాడు. రెండోది లోకము ఆయన మూలముగా కలిగింది. మూడోది లోకము ఆయనను తెలుసుకొనలేదు. అంటే ఇక్కడ 3 మాటలు కూడా దేనికి మధ్య సంబంధమై ఉన్నాయి? దేవుడికి లోకానికి. లోకము దేవుడు ఈ 2 తప్పని చేయలేవు. ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటుంది? లోకములో ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడంట? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు. అంటే ఇక్కడ ఆది నుంచే దేవుడు ఉన్నాడు, ప్రారంభం నుంచే దేవుడు ఉన్నాడు. ఈ రోజు నుంచి ఉన్నాడు కాదు దేవుడు. ఏదో క్రీస్తు శతాబ్దము, 1వ శతాబ్దము కన్య మరియ గర్భమున ఈ లోకంలోనికి ఉద్భవించినప్పటి నుంచి కాదు, ప్రారంభం నుండే దేవుడు ఉన్నాడు. ప్రారంభం నుండే దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఎక్కడున్నాడంటుంది? మనకు అందని ప్రదేశంలో, మనకు తెలియని ప్రాంతంలో లేడు. లోకములోనే ఉన్నాడు దేవుడు, లోకంలోనే ఉన్నాడు. కానీ లోకము దేవుడిని తెలుసుకోలేదు. రెండోది ఏంటంటే దేవుడు లోకంలో ఉన్నాడు, లోకాన్ని తయారు చేసేది కూడా ఆయన. మూలం అంటే మూలము ప్రారంభము, అంతే కదా. లోకాన్ని కూడా స్టార్ట్ చేసింది, ప్రారంభించింది ఆయనే. ఆయన తయారు చేసుకున్నాడు. ఆయన తయారు చేసుకున్న లోకంలో ఆయనే ఉంటున్నాడు. ఆయన ఉంటున్నాడు కానీ ఈ లోకం ఆయన తెలియటం లేదు. కాబట్టి ఈ 3 మాటలు మనము క్లుప్తంగా వివరించుకొని ప్రార్థన చేసుకుందాం. మొట్టమొదటిది బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు లోకములో ఉన్నాడు అనే మాట మనందరికీ తెలుసు. రెండో మాట ఏంటంటే దేవుడు లోకమును కలిగించెను. ఈ లోకాన్ని ప్రారంభంలో తయారు చేసినవారు దేవుడు. ఇది మీ అందరికీ తెలుసు. తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు చెప్పాలంటే ఈ రోజు వాక్యానికి ఇదే మూలం.
ఎలా తయారు చేశాడంటే బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాము. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెను. ఆమేన్. పూర్వము నుండి, ఎప్పటి నుండి? పూర్వము అంటే పూర్వం అంటున్నాడంటే ప్రారంభం నుండి ఏమున్నదంట? ఆకాశము ఉండెను. ఆకాశము ఎప్పుడున్నది? ఫస్ట్ లోనే ఉన్నది. ఆకాశం తర్వాత ఏమంటున్నాడు? నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి అన్నాడు. నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి. సమకూర్చబడటం అంటే నీళ్లలో నుంచి పక్కగా తీశాడు భూమిని. ఏమన్నాడంటే పై జలములు కింది జలములు వేరవును గాక అనగానే పై జలములు పైకి వెళ్ళిపోయాయి, కింది జలములు కింద ఉన్నాయి. పై జలములు అంటే ఇప్పుడు ఆకాశంలో పైన ఏమున్నాయని చెప్తుంది బైబిల్? నీరు, జలములు. అందుకని నోవాహు జలప్రళయ కాలంలో దేవుడు ఆకాశపు తూములు విప్పెన కనుక నీరు భూమి మీద అంతా నిండెను రాయబడింది. ఇప్పుడు కింది జలములు ఉన్నాయి. ఈ జలములను దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఈ జలములన్నీ ఒక చోట సమకూర్చబడి ఆరిన నేల కలుగును గాక అన్నాడు. అది వాక్యం. కలగడం మనం చెప్పింది మాట. ఈ మాటే వాక్యం. ఆ వాక్యం ద్వారా దేవుడు దేన్ని తయారు చేశాడంట? ఈ నేలను తయారు చేశాడు. ఎలాగంటే మీకు అర్థం కావడానికి, వాగులు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా నదుల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ మధ్యలో ఏం చేస్తామంటే ఇసుక చేస్తుంటారు. ఇసుక ఎక్కడి నుంచి తెస్తారు? నీళ్ళలో నుంచే తెస్తారు. నీళ్ళలో నుంచి తీసినటువంటి ఇసుక మొత్తం ఒక పక్క కుప్పపోయగానే ఇప్పుడు ఇసుక అంతా కుప్ప అవుతుంది. దాని చుట్టూ ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. అలాగనే భూమి ఉన్నది. భూమి చుట్టూ ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. ఈ భూమిని నీళ్లలో నుంచి ఇలా తయారు చేసేటట్టుగా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక భూమి మొత్తంలో కూడా 70% భూమి 70% నీరు, 30% భూమి ఉంది అంతే. కాబట్టి ఇలా తయారు చేసిన తర్వాత ఆ భూమి మీద చెట్టును తయారు చేశాడు, పుట్టలను తయారు చేశాడు, రాళ్ళను తయారు చేశాడు, జంతువులను తయారు చేశాడు, ఆకాశ పక్షులను తయారు చేశాడు. ఇవన్నీ తయారు చేసిన తర్వాత వాటిల్లో ఉండటానికి ఒక మనుషుని తయారు చేశాడు. కాబట్టి ఆయన బాగా గమనించి ఆలోచిస్తే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం ఒకసారి వద్దాం. తొందరగా వచ్చిన చదవండి, మన సమయంలోకి వెళ్ళిపోవడానికి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చున్న వాడు ఆయనే, అగాధ జలములను కొట్టలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెనని భూలోక నివాసులందరూ ఆయనను వెలువవలెను. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భూమిని ఇక్కడ సముద్రమును సముద్ర జలరాశులను కూడా ఒకటిగా కూర్చుంది. ఇప్పుడు సముద్రం నుంచి కూర్చాడు. సముద్రంలో జలాన్ని ఏం చేశాడు తెలుసా? 5 భాగాలుగా కూర్చాడు. 5 భాగాలుగా. అదే 5 సముద్రాలు అంటాం మనం. పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రం అని 5 సముద్రాలు ఉన్నాయి. ఈ 5 సముద్రాలను కూడా తయారు చేసి ఆ సముద్రాల మధ్యలో దేనిని ఏర్పరిచాడు? భూమిని ఏర్పరిచాడు. అందుకని
సర్వ సమూహమును దేవుడే తయారు చేశాడు, మరి ఎవరు తయారు చేయలేదు. అదేవిధంగా మరలా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలోకి వద్దాం. ఇవన్నీ మీరు మైండ్ లో ఉంచుకుంటేనే మనకు చెప్పే మాట జాగ్రత్తగా ఈరోజు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనమును ఆయన ద్వారా కలిగెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూమిని ఆకాశమును సమస్తమును తయారు చేసేది ఎవరంట? దేవుడు. ఆయన అన్నాడంటే ఇక్కడ ఆయన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన నిమిత్తమును, ఆయన కొరకును మనందరమును తయారు చేయబడ్డాము. ఈ సమస్తం మొత్తం నిర్మించింది కూడా ఆయన కొరకే, ప్రతిదీ తయారు చేసింది కూడా ఆయన కొరకే. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 11:36 ఒకసారి చదువుదాం. 11:36. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. బాగా వినండి, బాగా చదవండి. ఆయన ద్వారాను, ఆయన మూలములను, ఆయన నిమిత్తమును, అంటే మొత్తం దేనికోసం ఎంత కలిగింది కొరక? యేసు ప్రభు కొరకే. దేవుడు అంతా కూడా ఆయన కొరకే చేశాడు. దేన్ని? భూమినైనా, ఆకాశాన్నైనా, సముద్రములైనా, చెట్టునైనా, శ్యామలైనా, జంతువులైనా, ప్రతి దానినైనా, చివరికి మనుషులను కూడా ఎవరి కొరకు తయారు చేశాడు? ఆయన నిమిత్తమే, ఆయన మూలంగానే, ఆయన వలననే కలిగింది. కాబట్టి ఇదంతటినీ మనం కలిగించిన దేవుడు. కాబట్టి ఒక మాట కూడా ఏమంటున్నానంటే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 27, 28, 29 వచ్చిన చదువుతాం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని నీ కలీశ్వరంలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి బాగా వినండి, ఇక్కడ ఏమంటున్నాడు? మనము ఆయన వలన బ్రతుకుచున్నాము. మనము ఆయన యందు అంటే మనం బ్రతుకుచున్నామంటే కారణం ఎవరు? అది మనం బ్రతుకుచున్నామంటే కారణం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం తెలుసా? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులలోనికి వచ్చి ఉన్నది. అదే మన చదవండి మరొకసారి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు. ఆ జీవమే ఈరోజు మనలో ఉన్నది. మనలో ఉన్న జీవం ఎవరిది? దేవుడిదే, మంది కాదది. ఇదిగో దేవుడు ఆది యందు నేల మట్టిని తీసుకొని మట్టి నుంచి ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రములో జీవవాయువును పోదగా నరుడు జీవము కలిగిన ఆత్మ ఆయన రాయబడింది అక్కడ. కాబట్టి ఇంతవరకు మనకేం తెలుసు అంటే మనమందరము ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కొరకు, ఆయన చేత చేయబడిన వారము. అంటే అందరము యేసు ప్రభు మూలముగాను, యేసు ప్రభు ద్వారాను, యేసు ప్రభు చేతనే, యేసు ప్రభు కొరకే చేయబడ్డ వాళ్ళము. అంటే ఇప్పుడు అర్థమైంది కదా అందరూ అలాగని. ఇప్పుడు 17, 29 చదవండి అపోస్తలుల కార్యములు. ఇప్పుడు చదువుతాం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి, ఎవరి సంతానం అంటే మనము దేవుని సంతానం అంటే మనకు మూలం ఎవరు? దేవుడు. మనల్ని నిర్మించేది ఎవరు? దేవుడు. మనల్ని జీవింప చేయించున్నది ఎవరు? దేవుడు. మనం బ్రతికి ఉన్నామంటే కారణం ఎవరు? దేవుడు.
మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు అన్నాడు. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, దేవుడు ప్రారంభ కాలంలో ఈ లోకంలోనికి మనుషులను తయారు చేసినప్పుడు, ఈ లోకంలో మనుషులు నివాసం చేస్తున్నప్పుడు మొట్టమొదటి ఏంటంటే లోకమును తయారు చేసింది ఆయనే. కాబట్టి ఈ లోకంలో కూడా నివాసం చేయించున్నది కూడా ఆయన ద్వారానే, ఆయన వల్లే ఉన్నాము, ఆయన కూడా వచ్చాడు. అయితే ఇక్కడ మూడో మాట ఏమంటుంది, లోకము ఆయనను ఏమన్నా ఇక్కడ యోహాను సువార్తలో తెలుసుకోలేదు. తెలుసుకోవడం అంటే ఏంటిది? తెలుసుకోవటం అంటే ఏంటిది? ఇంకా మళ్ళా మాట్లాడుతున్నాం 10 చివరి మాట్లాడుతున్నాం. యోహాను 1:10 లోకం ఆయన మూలముగా కలిగిన కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. అంటే దేన్ని తెలుసుకోలేదు? ఇదిగో ఈ లోకాన్ని సృష్టించింది దేవుడు, ఈ లోకాన్ని నిర్మించింది దేవుడు, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని తయారు చేసింది దేవుడు, నన్ను కూడా తయారు చేసింది దేవుడేనని వీళ్ళు తెలుసుకోనలేదా? లేకపోతే నేను తెలుసుకోలేదు. లోకము ఆయనను తెలుసుకోనలేదు, మిగతా వాటన్నిటిని తెలుసుకుంటుంది లోకం. లోకానికి అన్ని తెలుసు కదా. ఎప్పుడో మనం ఒకసారి గమనిస్తే ఒక 100 సంవత్సరాల క్రితము మనం ఆలోచించే, ఇదిగో ఈ ఊర్లో ఉన్నవాడితో ఆ ఊర్లో ఉన్నవాడితో మనము ఫోన్లో మాట్లాడతామని మనం ఎప్పుడైనా ఆలోచించినమా? ఏ రోజైనా ఊహించినమా? మన ప్రకారం మనం నడుచుకుంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం మనం ఆలోచిస్తే మనకు కూడా తెలియదు. ఏం తెలియదు? అక్కడ ఉన్న వాళ్ళతో నేను ఫోన్లో మాట్లాడతాను అని. కానీ అది తెలుసుకున్నాక అంటే కనిపెట్టాము. ఇంకా రెండోది ఏంటి, మనం ఈరోజు చూసినప్పుడు ఎక్కడో ఉన్న ఒక మనిషిని ఈరోజు మన కళ్ళ ముందు చూస్తామని మీరు ఎప్పుడైనా ఊహించరా? అది కూడా కనిపెట్టాం కదా. అన్నీ కనుక్కున్నారు కానీ అసలు దాన్ని కనుక్కోవాలి. ప్రతిదాన్ని కనుక్కుంటున్నారు. ఈరోజు మనం కూడా చూడండి, కావాలంటే మీరు కూడా ఇంటికాడ ఖాళీగా ఉండటం ఇష్టం లేక కొత్త వాటిని కనిపెట్టాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఏదో ఒక కోడిది కానీ లేకపోతే ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒక పిండి వంటకాలు కానీ ఏదో ఉన్నటువంటి ఇంట్లో తెచ్చుకొని ఉంటారు కదా. పని పాట లేకుంటారు కొంతమంది. అంటే పొద్దుబాటు ఏం చేయాలి అర్థం కాక వాటిని తీసుకెళ్ళి అయ్యి కలిపి కొత్త వంటకం తయారు చేశానంటారు. ఎందుకు చేస్తున్నా అంటే కనిపెట్టాలి, కొత్త టేస్ట్, కొత్తది అంటే కొత్త దాన్ని ప్రతి దాన్ని తెలుసుకుంటున్నారు కానీ దేవుణ్ణి మాత్రం తెలుసుకోవట్లేదు జనాలు. ఎందుకు తెలుసుకోవట్లేదు దేవుణ్ణి ఆలోచిద్దాం. ఈరోజు మనం అన్నిటినీ తెలుసుకుంటున్నారు కానీ దేవుణ్ణి తెలుసుకున్నట్టున్నారు. అంతరిక్షంలో ఏమి ఉండదో తెలుసుకుంటున్నాడు. చంద్రమండలంలోనికి వెళితే చంద్రమండలంలో కూడా మనుషులు నివాసం చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందని తెలుసుకుంటున్నారు. పసిఫిక్ మహాసముద్రం యొక్క లోతు ఎంతో తెలుసుకుంటున్నారు. ఎవరెస్ట్ శిఖరం ఎంత ఎత్తుందో తెలుసుకుంటున్నారు. అన్నీ తెలుసుకుంటున్నారు కానీ దేవుణ్ణి మాత్రం తెలుసుకోవట్లేదు. ఎందుకు తెలుసుకోవటం లేదు దేవుణ్ణి చెప్పాలని ఆలోచిద్దాం. లోకంలో ఉన్నటువంటి దేవుడు తయారు చేసినటువంటి లోకంలో వాటిని తీసుకొని కొత్తవి కనిపెడుతున్నారు. కొత్తవి ఏంటంటే ఒకప్పుడు రేడియో చూస్తే ఒక ఇంట్లో రేడియో ఉందంటే అంటే బ్యాటరీ చెలుసులేసి పాడే రేడియో ఉందంటే అమ్మయ్య వాళ్ళ ఇంట్లో రేడియో ఉందని అందరూ అక్కడ కూర్చొని వార్తలు వినేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత రేడియోకు మారుగా బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది. అమ్మ టీవీ ఎక్కడ ఉన్నాళ్ళో ఇక్కడ కనపడుతున్నారని అడిగిపోయి విగ్రహంగా చూసేవాళ్ళు. ఆ కొన్ని రోజుల తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీ పోయి ఏమైంది తెలుసా? కలర్ టీవీలోకి మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత కలర్ టీవీ కొద్దిగా ఎల్సిడి ఎల్ఈడిగా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత టీవీలు కోసం కాకుండా సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని వచ్చేసాయి. అంటే కొత్త టెక్నాలజీ తెలుసుకుంటున్నాడు మనిషి. అన్ని కొత్త వాటిని తెలుసుకుంటున్నాడు. దేవుడిని తెలుసుకోవటం. భూమి లోపల ఏముందో, భూమిని 10 కిలోమీటర్ల లోపలికి తవ్వితే భూగర్భంలో ఏముందో పైన నిలబడి కెమెరాలు పెట్టి ఒక ల్యాప్టాప్ కంప్యూటర్లో పెట్టి ఎన్ని అడుగుల లోతులు నీళ్ళున్నాయి కూడా తెలుసుకుంటున్నాం.
ఎవరన్నా అడిగితే భూమికి ఉన్నాయే కదా, లేని మనం కనిపెట్టలేమంటారు. ఎవరన్నా అడిగితే భూమిలోనే కదా అన్నీ కనిపెడుతున్నావు, మరి ఎప్పుడు నీతోనే ఉండే, నీ పక్కనే ఉండే, నీలో ఉండే దేవుడిని ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు వీళ్ళు? చెట్టుకు ప్రాణం ఉందని తెలుసుకున్నారు. అది వాళ్ళు చెప్పేది ఏంటి? దేవుడు ఎప్పుడో చెప్పాడు. వీళ్ళు చెప్పేది ఏంటి? యోబు గ్రంథంలో క్రీస్తు పూర్వం ఎప్పుడో చెప్పాడు. ప్రతిదీ అంటున్నాడు తెలుసుకుంటున్నాము తెలుసుకుంటున్నాము తెలుసుకుంటున్నాము. అంతా వింతగా మారిపోయింది. కొత్త టెక్నాలజీ అనుకుంటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు, కానీ దేవుడిని తెలుసుకోవడం లేదు. ఎందుకు తెలుసుకోవడం లేదు? దేవుడిని ఎందుకు తెలుసుకోవడం లేదు? వారు ఆయనను పాక్రమని లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకంలో అన్ని తెలిసేలకు, లోకంలో ప్రతిదీ తెలుసు. మీరు ఈరోజు ఆలోచిస్తున్నారు, ఇంకా కొన్ని రోజులు పోతే మనుషులు కింద నడవరు, గాలిలో నడవడం ఇష్టపడతారు. కొన్ని రోజులు పోతే కింద నడుస్తుంటే అందరూ ఎదురవుతున్నారు, ఇబ్బంది అవుతుంది, గాలిలో నడవాలనుకుంటారు ఇష్టపడటానికి. కానీ కొన్ని రోజులు పోతే కింద నడిచే కార్లు కాదు, గాలిలో నడిచే కార్లు వస్తున్నాయి. ఈ మధ్యకాలం ఏం చేశారు తెలుసా? సముద్రంలో నుంచే ట్రైన్ పోతుంది. సముద్రం లోపల దిగి లోపల ట్రైన్ పోయి మళ్ళీ అక్కడ ఎక్కడో పైకెక్కుతుంది. అన్ని తెలుసుకుంటున్నారు, అన్ని తెలుసుకుంటున్నారు, దేవుణ్ణి తెలుసుకోవటం లేదు. ఎందుకు? మీరు ఎన్ని చేసినప్పుడు చాలా వింత మళ్ళీ అనిపిస్తుంది. నిజంగా ఎంత ఆశ్చర్యం చాలా అంటారు. అసలు కనిపెట్టినోడు గొప్పోడు అంటారు. కనిపెట్టినోడే గొప్పోడైతే ఆ కనిపెట్టినోడు తయారు చేసేవాడు ఎంత గొప్పోడు? ఎవరో ఒకడు వచ్చి చిన్నది బ్లూటూత్ ఒకటి కనిపెడితే అయ్యా బ్లూటూత్ కనిపెట్టినాడు గొప్పవాడు అంటారు. కంప్యూటర్ ఒకటి కనిపెడితే కంప్యూటర్ కనిపెట్టినాడు గొప్పవాడు అంటున్నారు. కంప్యూటర్ కనిపెట్టినోడు తయారు చేసినాడు ఎంత గొప్పవాడు? ఆయన గురించి తెలుసుకోవట్లేదు మనుషులు. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకొనలేదు. అదే లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఎందుకు తెలుసుకోకుండా పోయిందో మనం అర్థం చేసుకున్నాం ఈరోజు. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకోండి. రోమిలకు రాసిన పత్రికలోకి వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్త చదువుదామమ్మా. బాగా చదవండి, చాలా జాగ్రత్తగా. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఇక్కడ స్పష్టంగా అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న వారికి స్పష్టంగా రాస్తున్నాడు. వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇంకా ఏమంటున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. తర్వాత వాదముల యందు వ్యర్థులైరి. వారు అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు. ఎందుకు ఇలా అయిపోయారంట? అసలు వీళ్ళు చెప్పుకునేది ఏమని? జ్ఞానులు. టెలిఫోన్ కనిపెట్టాడు పెద్ద జ్ఞాని. టెలిఫోన్ గ్రహకుడు అనే వ్యక్తి కనిపెట్టాడన పెద్ద జ్ఞాని. కంప్యూటర్ కనిపెట్టాడు చార్లెస్ బాబ్జన్ అని, ఆయన కూడా గొప్ప జ్ఞానులు అని అంటారు. ఈ కనిపెట్టిన జ్ఞానులు అంటున్నారు. విమానాన్ని కనిపెట్టారు రైట్ బ్రదర్స్, వారిని జ్ఞానులు అంటారు. ఇప్పుడు అందరూ లోకమ దృష్టి ఏంటంటే జ్ఞానులే. ఎందుకు? ఈడు వాటిని కనిపెట్టడం చేత కాక సోమరపోతి ఇంట్లో కూకున్నాడు కాబట్టి వాళ్ళైతే ఇలా జ్ఞానుడే. అర్థమైందా? ఈ రోజు నువ్వు కూడా కొత్త ప్రయత్నం చేస్తే నువ్వేదో కనిపెట్టవచ్చు. బల్బు, ఈ బల్బు ఉంది కదా, ఈ బల్బుని కనిపెట్టడానికంటే ఆయన కనీసము ఒక 20, 30, 40, 50, 100, 150 సార్లు ప్రయత్నించినంట.
లోపల ఉండేటువంటి ఫీజు నిలబడలేదంటే ఎగిరిపోతుందంట, నిలబడకుండా ఎగిరిపోతుందంట. ఇన్నిసార్లు కనిపెట్టినా ఇసుకుపోయి పక్కనే వేసాడా? ఖచ్చితంగా కనిపెట్టాలి, ఖచ్చితంగా కనిపెట్టాలి. అసలు ఏముంది దాంట్లో? సూర్యుడిని చూసి ఎడుతురు ఈ రోజు కనిపెట్టారు లెక్క. సోలార్ సిస్టమ్ అని కనిపెట్టాడు ఒకడు. సోలార్ సిస్టమ్ కనిపెడితే ఏమంటున్నాడు తెలుసా? అబ్బా, సోలార్ లో నుంచి ఏమి లేదు, ఎండ కరెంట్ లేకపోతున్నాను అన్నాడు. అసలు కరెంటుని సృష్టించిన దేవుడు ఎంతడు? ఆ ఎండ లేకపోతే పెట్టింది ఉపయోగపడుద్దా? ఈ యొక్క ఈ గాలి లేకపోతే వీడు చెప్పి చేసినటువంటి సెల్ ఫోన్ ఉపయోగపడుద్దా? గాలి లేకపోతే ఏమి రావు, నెట్వర్క్ రాదు, తరంగాలు రావు. తరంగాలు రాకపోతే సెల్ ఫోన్ పోయి కోర్సు పెట్టడమే. ఈ గాలి లేకపోతే వాడు కనిపెట్టిన టీవీ ఆడుతుంది బొమ్మ. అంటే గాలిని సృష్టించిన దేవుని గురించి ఆలోచించారు మనుషులు. ఆటల్లో వాటిని చూసుకొని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే వారు కనిపెట్టింది వీళ్ళు చూసుకొని వాళ్ళు గొప్పలు గొప్పలు అనుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? ఏమను వాళ్ళు జ్ఞానులు అని చెప్పుకొనొచ్చు, బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు. ఎందుకు బుద్ధి లేని వాళ్ళు అయ్యారంటే మనం కొంచెం ముందు కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18. ఇది ఎక్కడ ఉంచండి, అక్కడ ఇవ్వండి. 4:18. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న, అంటే తమలో ఏముంది? జ్ఞానం కాదు, అజ్ఞానము. జ్ఞానం వేరు. జ్ఞానం అంటే ఏంది? తెలివి. అజ్ఞానం అంటే వెలితం. తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారి తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళలో ఏముందంటుంది? పౌలు గారు ఏముందంటున్నారు? ఈ అజ్ఞానం వాళ్ళని ఏం చేస్తుంది? ఈ అజ్ఞానం వాళ్ళని ఏం చేస్తుంది? వాళ్ళలో ఏముందన్నాడమ్మా? అజ్ఞానం ఉందన్నారు, అంతే కదా? వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోయారు. ఒక మనిషి దేవుని దగ్గరికి రాకుండా పోతున్నాడంటే కారణం ఏమంటుంది? అజ్ఞానం. అజ్ఞానం ఎవరికి కాడుందంట? వాళ్ళలో ఉన్నది అజ్ఞానము. వాళ్ళలో జ్ఞానం ఉందనుకుంటున్నారా? వాళ్ళలో ఉంది అజ్ఞానము. ఈ అజ్ఞానం చేత వాళ్ళు ఏమయ్యారు? దేవుడిలో నుండి వేరైపోయారు అని రాయబడింది. ఏమైనా రాబడిందమ్మా? వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను, తమ మనసుకి ఏం కలిగింది? వ్యర్థత. వ్యర్థం అంటే వేస్ట్, అంతేనా? తెలుగులోనే వ్యర్థము, ఇంగ్లీష్లో అయితే వేస్ట్. అంతే. ఏమన్నా మనకు తెలిసింది? తెలుగు కాకపోతే ఇంగ్లీష్, ఇంగ్లీష్ కాకపోతే తెలుగు, హిందీ వచ్చి అది కూడా చెప్పాలి. ఇంగ్లీష్ అని ఎందుకు తెలియదు మరి, లేకపోతే అంటే కదా. వ్యర్థం అంటే సూర్యుని కింద సమస్తము. ఎవరు మాట్లాడారు? అంటే మనకు పనికిరానిది అని అర్థం. అర్థం అంటే మనకు పనికిరానిది. ఇప్పుడు వీళ్ళు తమలో ఉన్న జ్ఞానం చేత ఏమి కనిపెట్టారు? అర్థం కాలేదా? వ్యర్థం అంటే ఏంటి? పనికిరానిది. ఇప్పుడు వీళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞానము వాళ్ళని ఏం చేసింది? అజ్ఞానము చేత జీవం కలిగిన వారు తమ మనసును కలిగిన వ్యర్థతను. తన మనసుకి ఏం కలిగింది? వ్యర్థత. అంటే ఇప్పుడు ఏ దానికోసం ప్రయాసపడతారు జనాలు? పనికిరాని వాటి కోసమే. ఇది పనికి వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఒకసారి గాలిని తన ధనాగారంలో నుండి ఇక పేసొద్దు అని ఆపేశాడు అనుకోండి, సెల్ ఫోన్ పని చేయట్లేదు అంటారు జనాలు. ఇంకా ఎందుకు పని చేయట్లేదు? నెట్వర్క్ లేదు. నెట్వర్క్ కావాలంటే టవర్ వేస్తామంటారు. టవర్ వేసినా వాడికి గాలి రాకపోతే ఏం చేస్తాడు? టీవీలలో సిగ్నల్ రాలేదు. ఎందుకు రాలేదు? గాలి రాలేదు. గాలి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు ఈ వ్యర్థమైన వాటిని వ్యర్థతను అనుసరించి పనికిరాని వాటిని కనిపెడుతున్నారు, కానీ పనికొచ్చే వాటిని
పనికి వచ్చేదేమిటి, పనికి రానిదేమిటి? పనికి వచ్చేదేమిటి, పనికి రానిదేమిటి? పనికి వచ్చేది ఈరోజు నీకు ఉపయోగపడేది. కానీ పనికి వచ్చేది ఏమిటి తెలుసా? నీవు చనిపోయిన తర్వాత కూడా నీకు ఉపయోగపడేదే పనికి వచ్చేది. పనికి రానిది ఏంటంటే మనం పోతూ పోతూ ఏమి తీసుకుపోలేమంట. పోతూ పోతూ ఏమి, ఎందుకంటే ఎన్ని పనికి వచ్చేది నువ్వు తీసుకుపోవాలి కదా. మరి తీసుకుపోవట్లేదంటే పనికి రావు. ఏదన్నా విందుకు వెళ్ళామనుకో, ఉదాహరణకు విందుకు వెళ్ళిన తర్వాత బంతి అంటారు మన భాషలో చెప్పాలంటే. భోజనానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నానా రకాల ఐటమ్స్ పెడతాడు. ఒక 10-15 రకాల స్వీట్ అని, హాట్ అని, జాంగ్రీ అని, ఇలాంటివన్నీ పెడుతుంటారు. ఫ్రూట్స్ అని పెట్టినప్పుడు మనం ఏం చేస్తాము, వాడు ఏమేమో పక్కన పెడుతుంటాం. వాడు వేసినప్పుడు పక్కన అన్ని పక్కన పెట్టుకుంటుంటాం. అంటే అన్నం తినే కదా అని తినకుండా పక్కన పెట్టేసుకుంటుంటాం. తర్వాత అన్నం తింటాము. వీటన్నిటిని కూడా ఏం చేస్తాం, ఈ ఫ్రూట్స్ మొత్తం కూడా ఒక కవర్ వేసుకొని తీసుకొచ్చుకుంటాము. ఆకుని ఏం చేస్తాం, ఎందుకని పారేస్తాం? అది పనికి రాదు, లేకపోతే దాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవడం. అది పనికి రాదు. ఇంటికి పోయిన తర్వాత ఏ పనికి వస్తే ఇది పనికి రాదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, పనికి రాని వాటిని మూట కట్టుకొని తీసుకుపోతున్నాం, పనికి వచ్చి పారేస్తున్నాం. ఈరోజు పనికి రాని వాటికి తపనంతా కూడా పొద్దున్నేస్తే సాయంత్రం దాకా మీకు అంతా తపన చెందేది పనికి రాని వాటి కోసమే, పనికి వచ్చే వాటి కోసం కాదు. కాబట్టి ఏంటంటే వారు వారు అన్నారు ఇక్కడ. ఎవరు వాళ్ళు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరి గురించో మాట్లాడితే మనకెందుకు, మన గురించో మాట్లాడుతున్నారు అనుకుందాం కొంత సమయం. ఎవరి గురించి వదిలి మన గురించి అనుకుందాం. వారు తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించారు. వాళ్ళ మనసుకి ఏం కలిగింది? వ్యర్థత. వాళ్ళ మనసులో ఏముంది? అజ్ఞానం. జ్ఞానం కాదు, ఇది అజ్ఞానం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమన్నారంటే, ఎందుకు ఇలా అజ్ఞానులు అన్నారు అది మనం ఈరోజు తెలియజేస్తున్నాం. జ్ఞానులు అన్నారు కదా, ఎందుకు అజ్ఞానులు అన్నారు? ఎందుకు అన్నారంట? ఎందుకు అజ్ఞానులు అన్నారమ్మా? చదవండి మళ్ళీ అక్కడ. వారు 23 వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, పక్షుల యొక్కయు, మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చి. అందుకని అజ్ఞానులు అంటున్నాడు దేవుడు. వరకని అన్నాడా? జ్ఞానం వేరు, అజ్ఞానం వేరు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? ఆఫ్టర్ తయారు చేసిన సెల్ ఫోనే ఛార్జింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు మాట్లాడి తినపడుతుంది. మరి నువ్వు తయారు చేసింది ఏంటి? అసలు ఎలా జరిగిందంటే, ఇప్పుడు వారు ఎవరో వాళ్ళ గురించి ఆలోచిద్దాం. వారు అన్నారు కదా, వారు అక్షయుడకు దేవుని యొక్క మహిమను అన్నారు. వాళ్ళంటే ఎవరేడా? ఎవరి గురించి మాట్లాడారు? నిర్గమకాండం మనం పోదాం. 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం. జాగ్రత్త అధ్యాయంలో 15వ వచనం జాగ్రత్త చదవండి. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని ఏందమ్మా కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడి ఉన్నవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండను. ఆ పలకలు దేవుడి చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుడి చేవ్రాత. ఈ పలకలు చేసింది ఎవరు? దేవుడు. ఆ పలకల మీద రాసిన రాత ఎవరిది? దేవుడిది. ఇప్పుడు మోసే కొండ మీద నుంచి పలకలు 2 చేత పట్టుకొని ఏమంటున్నాడు చూడండి. ఆ 2 పలకలు చేత పట్టుకొని కొండ దిగి వస్తూ ఉన్నాడు. ఎంత సంతోషం తత్తుంటాడక. ఎలాంటి సంతోషం అది? ఎలాంటి సంతోషం ఇది చెప్పండి మీరు. ఎలాంటి సంతోషము? దేవుడే తయారు చేసిన పలకలు, దేవుడే తన చేతితో రాసిన పలకలు. ఈ పలకలు తీసుకోవడానికి, ఈ పలకల కోసమై నేను 40 రాత్రులు 40 పగుళ్ళు ఎదురు చూశాను. ఆమేన్. 40 రోజుల ముందుగానే ఆ హోరేబు పర్వతం, ఆ యొక్క పర్వతం మీదకి మోసే ఎక్కి అక్కడ దేవుని యొక్క మాట వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు?
40 రాత్రులు 40 పగుళ్ళు. ఈ 40 రాత్రులు 40 పగుళ్ళు కూడా మోసేకి ఏమి లేదు తెలుసా? అన్నం లేదు, నీళ్ళు లేదు. మరి ఎలా ఉండగలిగాడు? ఇప్పుడు చెప్పండి, మీరు ఎలా ఉండగలిగాడు? ఒక మనిషి నీరు ఆహారం లేకుండా 40 రోజులు ఉండగలనడానికి ఇది రుజువు. ఉండగలం, కానీ మనం ఉండలే. మధ్యాహ్నానికి లోపల ఎగకలో 10 కుక్కలు కడుపు కనపడతాయి. ఉండలేము. ఎందుకు ఉండలేమంటే ఉండగలం అనేది నమ్మకం ఏంది? దేవుడి మీద. ఇతను 40 రోజులు కూడా ఏం చేశాను? అక్కడికి వెళ్ళి దేవుడి యొక్క మాట వరకు ఎప్పుడు దేవుడు వస్తాడు నాతో ఇప్పుడు మాట్లాడు. అసలు ఎదురు చూపు. ఈ 40 రోజుల వాడికి నెల గడిచిపోయి 4 రోజులు లెక్కలు అయిపోయింది అంతే. అక్కడ అనుకుంటాడు కింద ఆయన ఉన్నాడు, ఎవరు తెలుసా? యెహోషువ ఉన్నాడు. ఏమనుకుంటున్నాడు? 40 రోజులు మనం వచ్చంటే నాకు ఇంకా 40 రోజులు అయిపోయి ఇంకా కొన్ని రోజులు అడుగుంటే. ఎందుకంటే అతని ఆత్మను అతను ఏం చేసుకుంటున్నాడు? బలపరుచుకుంటున్నాడు దేవుని మాటల చేత. ఇదిగో ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మేము పడిపోయినప్పుడు అక్కడ మోసేకైన నాకు పొదలో కనిపించిన దేవుడు అలా ఈరోజు కనిపిస్తాడంట. అసలు నన్ను ఎందుకు రమ్మన్నాడు దేవుడు? అసలు నన్ను రమ్మటానికి గల కారణం ఏంటి? ఆయన ఎందుకు పిలిచాడు నన్ను? ఎన్ని రోజుల ముందు వచ్చాడక? 40 రోజులు ఎదురు చూశాడు. మనం ఏమంటాం తెలుసా? ఏది ఎక్కడ మనకు తొందర ఎక్కువ. ఎందుకంటే తొందర పోతే తొందర పోతాం. 40 రోజులు ఉన్నాడు ఆయన. మనం 4 నిమిషాలు ఉండగలమా? ఎవరైనా ఎదురు చూడగలమా? 4 నిమిషాలైనా? హాస్పిటల్కి పోతే ఓపీ నీకు సాయంత్రం 3 అవుతూ వచ్చాకంటే ఇంటికి పోయి కూడా ఏం చేస్తాలి అని అనుకుంటానంట. బ్యాంకులో పోతే నీ యొక్క టోకెన్ నెంబర్ వచ్చి 1 గంట పడుతుంది, అప్పుడు దాకా ఇంటికి పోయినామంటే ఇంటికాడ కూడా వరకునే కూర్చుండేది, ఏనే కూర్చుంటానంట. అక్కడ ఉన్నంత ఎదురు చూపు ఇక్కడ ఉంటుంది. అక్కడ ఏమో తెలుసా? అప్పుడే గంట అయిందా? నీకు ఇసుకే, కానీ ఇష్టంతో కూర్చున్నావు అక్కడ. నా జీవితంలో ఒక కార్యం జరగాలన్నట్టు కూర్చున్నావు అక్కడ. 40 రోజులు మోసే ఎదురు చూశాడు. 40 రోజులు ఎదురు చూసిన తర్వాత జాగ్రత్తగానండి, 40 రోజులు ఉపవాసంతో ఎదురు చూశాడు. ఉపవాసంతో నువ్వు దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడే నీతో మాట్లాడతాడు. ఆమేన్. దేవుడే తన చేతురాన్ని నీకు ఇస్తాడు. తెలుసా? అర్థమైంది? ఇక్కడ గురించి ఏం చేశాడు? దేవుడే ఏం చేశాడట? పలకలు తయారు చేశాడు. నేను తయారు చేసుకోవడం చేత కదా? చేతవు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నా కొరకు నా బిడ్డ 40 రోజుల నుంచి నిద్రాహారం లేకుండా ఉన్నాడు. ఇంకా చేయలేడేమోలే, పలకలు తయారు చేసుకోవడేమోలే, నేనే తయారు చేసిస్తాను. ఒకవేళ నేను చెప్తే రాయొచ్చు, అమ్మో నువ్వు రాస్తే బాగుండదు, నేనే రాసిస్తానని ఆయన రేడుతూ ఆయన రాసి 2 రాతి పలకలు కూడా చేతికిస్తే ఆ 2 రాతి పలకలు తీసుకొని ఆయన దిగి వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. చూడండి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా. ఇప్పుడు యెహోషువ కూడా ఉన్నాడు. ఎవరి పక్కన? మోషే పక్కన. యెహోషువ మోషే దిగి వస్తుండగానే కింద ఒక ధ్వని వినబడుతుంది. ధ్వని అంటే కేకలు, అరుపులు వినబడుతుంటే ఇప్పుడు వెంటనే యెహోషువ ఏం గ్రహించాడు? అయ్యా పాలెంలో యుద్ధ ధ్వని జరుగుతుంది అన్నాడు. కానీ మోషే తెలివి కలిగినోడా తెలివి లేనోడా? అంటే మోషేకి యెహోషువ కంటే కొద్దిగా తెలివి ఎక్కువే. ఎందుకంటే 40 రోజులు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. దేవుడి యొక్క దేవుడితో మాట్లాడుతూ దేవుడి యొక్క పలకలు తీసుకొని దేవుడితో సంభాషణ కలిగి వచ్చే వాళ్ళకు ఏముంటది? తెలివి ఉంటుంది. లోకంతో సంభాషణ తెలివి ఉండదు. ఏముంటది? అజ్ఞానం ఉంటుంది. అందుకని మోసే తెలివి కలిగిన వాడు కాబట్టి ఏమంటాడు చూడండి అక్కడ, అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అనెను. ఇప్పుడు ఏడకేమి పడింది మా యెహోషువకు? ఏదో యుద్ధ ధ్వని పడింది. అది ఏదో పెద్ద కేకలేస్తున్నారు, యుద్ధం జరుగుతుందన్నారు. కానీ మోసే ఏం చేశాడు? అది అంటే గెలిచిన ఆనందం కాదు, ఓడిపోయిన ఏడుపుడు కాదు. అక్కడ ఏం వినబడుతుంది?
ఏదో వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతున్న ధ్వనియ్యా అన్నాడు. అంటే 40 రాత్రులు 40 పగులు ఉపవాసం నుండి దేవునితో సంభాషణ చేసి వచ్చినోడికి ఎదుటి వాళ్ళ నుండి వచ్చే ఆలోచన లేదో మనకు తెలిసిపోద్ది. ఒకడు మనతో మాట్లాడుతుంటే అది ప్రేమతో మాట్లాడుతున్నాడు, పగతో మాట్లాడుతున్నాడు, నువ్వు గ్రహించగలవు. ఎందుకంటే నువ్వు ఎవరితో సంభాషించుతున్నావు? దేవుడితో. ఒకరితో నువ్వు మాట్లాడుతుంటే నిన్ను మోసం చేస్తున్నాడో లేకపోతే నిన్ను ఓరిక పొగుడుతున్నాడో నీకు తెలిసిపోద్ది. నువ్వు ఎవరితో సంభాషణ కలుగుతున్నావు? దేవుడితో. ఇప్పుడు వచ్చిన తర్వాత అంటున్నాడు అది సంగీత ధ్వని. ఏంటి అసలు? ఎందుకు సంగీతం? సంగీతం ఎందుకు పెట్టావు అసలు? అక్కడ ఎందుకు బాగా సంగీత నాదం వినపడుతుంది అనగానే అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోసే కోపము మండెను. అతడు కొండ దిగువన తమ చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. ఆమేన్. ఇక్కడ జరిగిన సంభాషణ మనం ఒక్క 2 నిమిషాలు వేస్తాను. ఇప్పుడు పలకలేంటి? ఆజ్ఞ కలిగి ఆ పలకలు గురించారు దేవుడిచ్చాడు. అవునా కాదా? ఇప్పుడు మాట్లాడి వచ్చింది ఎవరితోటి? దేవుడితోటి. ఇప్పుడు ఆ పలకలు తీసుకొని వచ్చేటప్పుడు ఎంత సంతోషం ఉన్నాడు. ఇప్పుడు అక్కడికి వచ్చి చూడగానే ఏం కనపడింది? ఏం కనపడింది? దూడని ఎత్తుకొని నెత్తిని పెట్టుకొని అందరూ నాట్యం ఆడుతున్నారు దూడ చుట్టూ. ఇప్పుడు దాకా సంభాషణ చేసి వచ్చింది ఎవరితో? నీకెందుకు పాపం? ఇప్పుడు ఏం పోగొట్టుకున్నా? దేవుడు ఇచ్చిన పలకలను పోగొట్టుకున్నావు. దేవుడు తన చేతితో రాసిన పలకలను పోగొట్టుకున్నావు. దేవుడు తయారు చేసిన పలకలను పోగొట్టుకున్నావు. మనము కూడా దేవుడితో మాట్లాడి దేవుడి వాక్యాన్ని మనలో పెట్టుకొని ఉపవాసం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండి దేవుడి మాటలు మనలో పెట్టుకొని ఇంటికి పోగానే ఏదో చూస్తే అన్ని పోగొట్టుకుంటాం. ఏదో పాపం మోసే కంటే మనం గొప్పలా కదా. పాపం ఉరికాడంతే కోపం వచ్చింది. కోపం వస్తే ఆ పలకలు ఏదో గుర్తులేదా మోసేకు? ఎవరు ఈ పలకలు? మరి దేవుడు ఇచ్చింది వాళ్ళని చూసి పోగొట్టుకుంటావా? పెద్దవాళ్ళు అన్నట్లు ఎలక చూసి ఇల్లు దాకా పెట్టుకున్నట్టుగా వాళ్ళు చేస్తే నువ్వెందుకు పలకను పోగొట్టుకున్నావు? ఓకే, ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఇట్లాగా వాళ్ళు ముందుకు కొనసాగాడే. ఇప్పుడు వెంటనే జరిగిన సంభాషణ చూద్దాం. ఆ తర్వాత మరియు అతడు వారు చేసిన దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించను. అప్పుడు మోసే, నీవు ఈ ప్రజల మీద గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనుతో అనగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడికి మోసే ఏమైందో మాకు తెలియదనిది. అందుకు నేను ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దానిని ఓడదీసి తెండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. ఇక్కడ జరిగిన సంభాషణ బాగా ఆలోచిద్దాం. ఇప్పుడు వారు అన్నారు. వారంటే ఎవరో ఇక్కడ మనకు అర్థం కావడానికి బాగా చెప్తారు. ఇప్పుడు మోసే కొండ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారు? అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను దగ్గరికి వచ్చి అహరోనుతో ఏమంటున్నాడు? అయ్యా, మోసే ఏమాయను మాకు తెలియదు. ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు? మొత్తము ఇంచుమించు 6 లక్షల పైనే, తక్కువేం లేరు. 6 లక్షల మంది. ఎన్ని కొండలు ఉన్నాయాడా? ఒక్కంటే కదా. 6 లక్షల మంది 40 రోజులు ఎదిగితే కాండాడా? ఇప్పుడు మనం పోయినా ఒక గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ బర్రెపిల్ల కానీ పోయింది అనుకోండి, మనం 4-5 రోజులు ఎదిగి కనిపెడతాం. ఒక 6 వారాలతో 6 లక్షల మంది తలా ఒక దిక్కుపోతే 40 రోజులు ఎదిగితే కాండాడా? ఇప్పుడు ఇది ఎంతకాల ఆలోచన లేదు. అబ్బా దరిద్రం పోయింది అన్నట్టు అసలు ఎంతకాలం. ఇప్పుడు ఏమన్నారు? దగ్గరికి వచ్చారు, అహరోను దగ్గరికి వచ్చారు. అహరోను దగ్గరికి వచ్చి అహరోను ఏమంటున్నారు? ఆ మోసే ఏమాయను. ఇప్పుడు ఈ బుద్ధి లేనివాడు ఏం చెప్పాలి?
మోసే దేవుడి దగ్గరికి వెళ్ళాడు, మరలా వస్తాడు, అప్పుడు దాకా నేను ఎదురు చూడాలని చెప్పాడా? అయితే ఏం చేద్దాం? మాకు ముందు నడవటానికి మాకు ఎవరు కావాలి? ఒక దేవుడు కావాలి. అదే రాయబడిందమ్మా, చూడండి అక్కడ చదవండి మళ్ళా. మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చెయ్యము అంటే ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటిది? ఇలా మనసులో ఏముంది? అజ్ఞానము. జ్ఞానము కాదు, అజ్ఞానం ఏంటి? దేవుణ్ణి మనము చెయ్యలేమనేది జ్ఞానం. అజ్ఞానము దేవుణ్ణి మనము చేస్తామనేది అజ్ఞానం. అర్థమైంది కదా? కాబట్టి మాకు ముందు నడవటానికి ఒక దేవతను చెయ్యము. చేసి దేవత ఏం చేయాలి? నడవాలి. నడిచేదాన్ని చేస్తున్నాడా, నడవదాన్ని చేస్తున్నాడా? నడిచేదాన్ని చేయాలి కదా, ఇప్పుడు నడవాలి కదా, ఏమైనా తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? అహరోను కొద్దిగా మంచోడే, పూర్తిగా చెడ్డోడు కదా, కొంచెం మంచోడే. వీళ్ళు దేవతను చేయమన్నారు కాబట్టి నేను చేయటానికి నాకు ఆస్కారం ఏం లేదు, వాళ్ళకే కొద్దిగా పరీక్ష పెడదామని, మీకు దేవత కావాలంటే మీకున్న బంగారం అంతా ఇచ్చేయమన్నాడు. ఇతర బంగారం ఇతర ఆ యొక్క అరణ్యములో ఆహారం లేదు అన్నప్పుడు, ఇదిగో మా దగ్గర ఉన్న బంగారం మొత్తం ఇస్తాము, ఆహారం మనకు ఇచ్చారా? నీళ్ళు లేవన్నప్పుడు మీ బంగారం మొత్తం ఇస్తాము, పోయి నీళ్ళు కొనకరమ్మన్నప్పుడు ఇచ్చారా? ఇప్పుడు దేనికి ఇస్తున్నారు? దేవతకి ఇస్తారా? మాకు ఒక దేవత కావాలంటే ఏమనుకున్నారు తెలుసా? వీళ్ళు బంగారం ఎందుకు ఇస్తారు, వీళ్ళు పిచ్చోడు కాదుగా, ఈయన అన్నట్టుగా మోమాడు అనేసాడు, మీ బంగారం మొత్తం ఏమన్నాడు. మళ్ళీ ఏం చేశారు తెలుసా? మొత్తం ఇచ్చేసారు. ఏమి లేదు, అందరి దగ్గర ఒలిసిందంత ఇచ్చారు. తెచ్చి దాన్ని ఏం చేసిందంట? నేను అగ్నిలో వేయగా దూడైంది. అంటే దూడవుతా 32 అధ్యాయం పెట్టండి, 2 నుంచి చదవండి. 2 చదువుతాం. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తెల్లని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపము ఏర్పరిచి. ఈ మాట చెప్పాడా? పొగరుతో ఏం చేసిండు? పొగరుతో ఏం చేసిండు? రూపం ఏర్పరిచాడు. ఈ పొగరు ఎందుకు అసలు? అహరోనుకి పొగరు ఎందుకు తెచ్చుకున్నారు? అవసరం ఆలోచించాను. ఎందుకు తెచ్చుకుంటున్నాడు? పోగొడితే బాగుండదులే, ఆడేమి లేనప్పుడు ఉపయోగపడతాయి అన్నట్టు, అంతే కదా. పోగొడితే ఏం చేశాడు? రూపం నేర్పరిచాడు. ఏ రూపం నేర్పరుస్తున్నాడు? ఏ రూపం నేర్పరుస్తున్నారు? మీరు బైబిల్లో ఉండాలి, లోకంలోనికి అసలు బాగుంది. ఏ రూపం నేర్పరుస్తున్నాడు? దేవత రూపం నేర్పరుస్తున్నాడు. దేవత ఎలా ఉంది? కీర్తనల గ్రంథము 106 అధ్యాయము, కీర్తనల గ్రంథము 106 అధ్యాయము 19వ వచనం. హోరేబులో వారు దూడను చేసుకొని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసి, బాగుంది, తన మహిమను గడ్డి మేసేటువంటి ఎద్దు రూపానికి మార్చేది. దేనంట? దేవుడికి ఏముంది? మహిమ. ఇప్పుడు ఆ మహిమను దేనికి మార్చారు వీళ్ళు? గడ్డి మేసేటువంటి ఎద్దు రూపానికి. అంటే ఎద్దు ఏం చేస్తుంది? గడ్డి మేస్తుంది. అంటే దేవుడు ఎద్దులా ఉందా దేవత? అంటే మార్చుకున్నారు. ఎవరు మార్చారు? ఎవరు మార్చారు? అహరోను మార్చారు. వాళ్ళు కూడా ఏమన్నారు? ఇది మాకు బాగుందన్న. ఎందుకు? ఎందుకు బాగా ఆలోచించారు. ఎందుకు? ఇది మాకు కావాలన్నారు. ఇప్పుడు అది నడిపిస్తుందా? నడిపేయదా? నడిపేస్తుందా? నడిపేయటం లేదు. వెంటనే అక్కడ ఏం జరిగింది తెలుసా? ఇది చదువుకుంటాం అమ్మ, జాగ్రత్త చదవండి. ఇక్కడ అమ్మా నిర్గమకాండం కాండి, నిర్గమకాండం కాండి. జనులు అమ్మా 12:32 నుంచి, అహరోను చూసి దాని ఎదుట ఒక బలిపీఠము
కట్టించెను. మరియు అహరోను రేపు హోరేబులో యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు. ఇప్పుడు తయారు చేసింది దేన్ని? ఎద్దును తయారు చేశారు. అంటే దూడ, ఒక ఎద్దు రూపంగా దూడను తయారు చేశారు. ఇప్పుడు దూడను తీసుకొచ్చి ఆడ పెట్టారు. బలిపీఠము దగ్గర పెట్టారు. బలిపీఠం ముందు ఉండాల్సింది ఎవరు? దేవుడు ఉండాలి అక్కడ, దేవుడి మహిమ ఉండాలి అక్కడ, దేవుడి కార్యం ఉండాలి అక్కడ. ఇప్పుడు దేవుడి స్థానంలో ఎవరు తెచ్చిపెట్టారు? ఒక దూడను తెచ్చిపెట్టారు, ఎద్దును తెచ్చిపెట్టారు. ఎద్దు రూపంలో బంగారంతో తయారు చేయబడిన ఎద్దు రూపాన్ని అక్కడ పెట్టి దాని ముందు ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు. ఎవరు కట్టింది? అహరోను కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి దీనికి ఏం చేయమంటున్నాడు? బలి అర్పించాలి. అంటే ఆటోమేటిక్ గా యెహోవాకు పండగ ఆచరిస్తున్నారు. పేరు మాత్రం యెహోవాది, అర్పించేది ఎవరికి? ఈరోజు ప్రపంచ జనాభాలో చాలా వరకు పేరు మాత్రం దేవుడిది, ఇచ్చేది మాత్రము చేయబడిన వాటికి. పేరు దేవుడే, మళ్ళీ మనుషులని కూడా చెప్పడం దేవుడే, కానీ ఇచ్చేది వాళ్ళు చేసుకున్న దానికి, నువ్వు చేసిన దానికి. ఇక్కడ అదే చెప్తున్నాడు. వీళ్ళు జ్ఞానులు అని చెప్పుకొనొచ్చు, ఏమైపోయారు? అజ్ఞానులైపోయారు. చెప్పేది జ్ఞానులే. రే, అది నీ బంగారము, నువ్వు తయారు చేసిన వెండి, నువ్వు తయారు చేసిన ఇత్తడి, నువ్వు కొట్టినటువంటి కర్ర, దాంతో నువ్వే చేశావు, నువ్వే దానికి మొక్కుతున్నావు. ఏందని వీడికి ఏమి లేదు? జ్ఞానం లేదు. లేకపోతే పక్కన పెట్టండి. ఇప్పుడు ఎవరి మహిమను దానికి పోలుస్తున్నారు? దేవుడు ఎంత మహిమ కలిగినాడు? దేవుడు ఆఫ్టర్ దీనిలా ఉంటాడా? దేవుడు ఆఫ్టర్ ఈ బంగారం అంటాడా? దేవుడు ఆఫ్టర్ ఏంటి అన్నట్టువాడా? దేవుడు గొప్పడు. ఆయన పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఉంది కానీ, భూమి కింద కానీ ఆయన మహిమ సాటి ఏది? ఆఫ్టర్ నీ చేతితో తయారు చేసి నువ్వు దేవుడు అంటున్నావంటే ఎంత అజ్ఞానం నువ్వు. అది అక్కడ పాయింట్. అజ్ఞానం అంటే తన మనస్సుకు నచ్చినట్టుగా, ఊరికి నచ్చాలి, వీళ్ళ మనసుని నచ్చాలి. వీళ్ళు ఎంత ప్లాన్ వేస్తాడు తెలుసా? ఇదిగో ఈ యొక్క ఎద్దును అహరోను తయారు చేయించున్నప్పుడు ముక్కు వంకర ఉండకూడదు, చెవి వంకర ఉండకూడదు, కన్ను వంకర ఉండకూడదు, చాలా చక్కగా చేయాలి. ఎందుకు వంకర ఉంటే? నీకు నచ్చినట్టుగా నువ్వు తయారు చేసుకుంటున్నా, నీకేమవుతున్నావు? వీళ్ళకి నచ్చినట్టు. అది ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు అన్ని పక్కన పడేదని చెప్పాను. వాళ్ళ బంగారం వజ్ర వైడూర్యాలు ఒలుచుకొని రమ్మన్నప్పుడు మీరు బతుకు తిరుగు కోసం తెచ్చుకోమన్నాడు. కానీ వాటి చేత దూడను చేసుకుంటారని తెలిస్తే అక్కడే వాటిని ఏం చేస్తానన్నాడు ఆయన? ఏం చేస్తానన్నాడమ్మా? హోరేబులో వారికి ఉన్న బంగారం మొత్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? తీసి పడేయమని చెప్పాడు. అందువల్ల ఇశ్రాయేలీయులు నగలు ధరించరంట. దాన్ని తీసుకొచ్చి క్రైస్తవులకు మీరు బాగా నగలు పెట్టుకోకూడదు అంటారు. ఊరు చెప్పారు ఎలాగో. అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి ఎలా వచ్చింది అసలు అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడ యెహోషువ గ్రంథం, నెహెమ్యా గ్రంథము 9:18 కూడా ఒకసారి చదువుదాం. 9:18 నెహెమ్యా 9:18 నెహెమ్యా గ్రంథం సేమ్ ఇదే మాట. చదవండి, జాగ్రత్త చదవండి. వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు ఇసుగు పుట్టించినను. ఏం చేశారంట వీళ్ళు? అసలు అక్కడ రాయబడిన మాట మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిద్దాము. 9:18 చాలా స్పష్టం, మంచి మాట. అసలు నేను చాలా సార్లు చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఏమంటే
వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఏది? అంటే వీళ్ళన్న మాటల తేడా ఏమనిందా? ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించింది ఎవరు రప్పించింది? యెహోవా రప్పించను. ఐగుప్తు దేశంలో మూలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ మొర ఆలకించి దేవా మమ్మల్ని రక్షించమన్నప్పుడు మోసేని సపరేట్ పంపించి మోసే ద్వారా విడిపించాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు జనాలు? ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించిన దేవుడు. అరే పిచ్చోడా, నువ్వు కదా నిన్ను ఆడ చేసుకున్నావు. ఎప్పుడు? ఆ హోరేబు పర్వతం దగ్గర నువ్వే కదా చేసుకుంది. నువ్వే కదా నీ చెవులు ఉన్న బంగారము, నీ మెడలో ఉన్న బంగారము, నీ ముక్కులో ఉన్న బంగారము, నీ చేతులు ఉన్న బంగారమే కదా అది. ఈరోజు నువ్వు రూపంగా మారితే మారింది. అది నిన్ను రప్పించడం ఏందని వానిలో ఉన్న ఆత్మవాన్ని ఏం చేయాలా? గద్దించరా. ఎందుకు గద్దించరా? అజ్ఞానం. జ్ఞానం కాదు ఇది, అజ్ఞానం. ఇప్పుడు ఏమంటారు తెలుసా? మమ్మల్ని చేసింది ఇది జాగ్రత్త. దీన్ని చేసింది నువ్వు చేసావు, నువ్వు దాన్ని చేసావు, నువ్వు దాన్ని చేసిన జ్ఞానవంతుడు అనుకుంటున్నావు. అది నిన్ను నిన్ను జ్ఞానం లేనుడిగా తయారు చేసింది. ఎంత సైంటిస్ట్ అయినా, ఎంత గొప్పోడైనా, ఎంత డాక్టర్ అయినా దీనికి మొక్కుతున్నాడు ఏంటి? అది నువ్వు తయారు చేసుకుంది కాదా? నువ్వు ఎంత ఇంటెలిజెంట్, ఎంత గొప్పవాడు, ఎంత టాలెంట్ కలిగిన వాడికి ప్రాణాలు పోసేటువంటి డాక్టర్ అని అంటారు, దేవుడు అని పోతాడు. నువ్వేం చేస్తున్నావు? పోయి ఇది నువ్వు 100 రూపాయలు పెట్టి తెచ్చుకున్న ఇది నిన్ను తయారు చేసిందా? అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? వీళ్ళు అజ్ఞానులు. కానీ జనాలే నువ్వేం చెప్పుకుంటున్నావు? నా ఎంత జ్ఞాని. ఎవరు అనుకుంటున్నావు? నువ్వు అజ్ఞానులు. అందువలన ఇలాగ దాటిని తయారు చేసుకున్నారు కాబట్టి లోకము దేవుడిని తెలుసుకోవాలి. మరి దేని తెలుసుకుంది? ఇదే తెలుసుకుంది. ఇదే దేవుడు అనుకుంటుంది. కానీ దేవుడు అనేవాడు ఇది కాదు. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన సర్వమానవ, నన్ను తయారు చేసిన వాడు, నన్ను సృష్టించిన వాడు, నాకు జీవం ఇచ్చిన వాడు, నన్ను నడిపించేవాడు కూడా ఆయనేనని ఎలా తెలుసా? ఐగుప్తులో ఉన్నవాడు, ఇశ్రాయేలు ప్రజలు తెలుసా? అక్కడికి వచ్చి ఇంకా మమ్మల్ని నడిపించండి. అదేం నడిపోతుంది? అప్పుడు ఏమని చేశారు తెలుసా? రేపు పండగ. ఏమన్నాడు? రేపు పండగ. ఎవరికన్నా ఒప్పుకుంటారా? వేరే వాళ్ళకి ఒప్పుకుంటారా? దేవుడికి పండగ, రేపు యెహోవాకు పండగ, మన యెహోవాకు పండగ. అయితే ఏం చేయాలి? అందరూ కూడా ఏం చేశారంట? మా చదువు మా మాట ఒక్కసారి నిర్గమకాండంలోకి వచ్చి 32వ అధ్యాయం ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్న మాట. 5వ వచనం చూడండి. అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించను. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమునే లేచిరి. ఎన్ని గంటలు లేచారు? ఉదయమునే. దేనికి? పండగ. మీరు ఉదయం పట్టుకోవద్దు. ఉదయం ఎందుకు లేచారంటే ఈరోజు పండగ. ఎవరికి పండగ? యెహోవాకు పండగ. కాబట్టి ఉదయాన్నే లేచారు, తలస్నానాలు చేశారు, తమను తాము శుద్ధి చేసుకున్నారు, నూతన వస్త్రాలు ధరించుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ దగ్గరకు వదిలారు. ఊరికి వదిలారయ్యి యెహోవాకు వదిలారు. యాటలను, గొర్రెలను, మేకలను యెహోవాకు బలి అర్పణగా వదిలారు. వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎద్దు రూపాన్ని పెట్టి వాటి ముందు ప్రాణం కలిగిన ఎద్దును దాని ముందు చెప్తున్నారు. దాన్ని వధించొద్దని అది అప్పదా? ఇప్పుడు వధించిన తర్వాత ఇప్పుడు దానికి జరిగేది అక్కడ ఒక సంభాషణ. అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ వధించిన తర్వాత దానికి క్రమం ఉండదుగా, దానికి పద్ధతి ఉండదుగా. ఈ వధించిన రక్తం ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఆ వధించిన రక్తము పాత నిబంధన పద్ధతి ప్రకారం అయితే ప్రధాన యాజకుడు కానీ ఆ రక్తంను తీసుకొని ఆ బలిపీఠ మీద ప్రోక్షించి ప్రజలందరి మీద ప్రోక్షించాలని అక్కడే జరుగుతుందా? అక్కడేం జరుగుతుంది? వేసుకొస్తున్నాడు, నాది ముందు కొట్టుకుంటున్నాడు. ఎందుకంటే క్రమం లేదా? ఎందుకంటే నడిపించేవాడు లేడు, యాజకుడు లేడు. నాది ముందు కొట్టుకుంటున్నాడు. అక్కడ మనకి ఏం జరిగింది?
గొడవలు, తగాదలు. దేవుడి దగ్గర తగాద ఏంటంటే నేను గొప్ప అంటే ఇక్కడ ఏమి లేదు, నడిపించే నాయకుడు లేకపోతే ఎవరికి వాడే గొప్పడైపోయాడు. చెప్పేది లేదు కాదు, ఎవరో చెప్పేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు లేడు, ఆజ్ఞలు లేవు, క్రమము లేదు, ధర్మశాస్త్రము లేదు, ఎవరు చెప్పట్లేదు కాబట్టి వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? తెచ్చుకున్నారు, ఎట్టగట్ట నరుక్కున్నారు, కొడుక్కున్నారు, ఎట్టగట్ట కార్చుకున్నారు, అయిపోయింది. వండుకున్న తర్వాత ఇంకేం చేశారు? ఈరోజు యెహోవాకు పండగ. సాయంత్రం కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావాలి జనాలు. ఎవరికి? ఇశ్రాయేలుకి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్. అంటే తెలుసా? ఎంటర్టైన్మెంట్ తెలుసు కదా? ఉత్సాహం, సంతోషాలు కావాలి, కొద్దిగా సంతోషం కావాలి. సంతోషం కోసం ఏం చేస్తున్నారంట? అక్కడ తిని తాగారు, తాగారు, పొద్దునే మధ్యాహ్నం బాగా తిన్నారు, హ్యాపీగా తాగారు. సాయంకాలం అయినప్పటికీ అందరూ లేచి ఆటలు ఆడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఆడుతున్నారు. ఎక్కడున్నాడు దేవుడు? ఆనాడు ఇశ్రాయేలీయులు నేర్పించిన అజ్ఞానమే నేటి వరకు ప్రపంచంలో జరుగుతుంది, కానీ దేవుడు నేర్పించిన జ్ఞానం మనసులకు అందుబాట్ల. ఏమన్నంటే ఇప్పుడు సంతోషపడకపోతే ఎప్పుడు సంతోషపడాలి? ముసలాళ్ళు అయిన తర్వాత. సంతోషం అంటే ఏంటో అసలు తెలుసా? దేవుడు నీకేం అర్పిస్తున్నాడు తెలుసా? ఇది మనుషులకి కావాలి, ధర్మశాస్త్రం మనుషులకి వద్దు. ఇప్పుడు దేవుడి మహిమని ఎవరికి మార్చారు? అక్షయమైపోయే వాడికి మార్చాడు, పాడిపోయేదానికి మార్చాడు. అందువలన వాళ్ళకు బుద్ధి రావాలని మోసే వచ్చి ఆ బొమ్మను తీసుకొని తగలబెట్టి పొడి చేసి ఆ పొడి అందరి చేత తాగించన్నాడు. రే, ఇది దేవుడు కాదురా, మీ బంగారమే, మీరు తయారు చేసిందే, మీరు తాగండి అన్నాడు. దేవుని మహిమను జనములు ఏం చేసిందంట? అక్షయులకు మనుషుల యొక్క ప్రతిమ. రెండవది జంతువుల యొక్క ప్రతిమ, చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమ. మూడవది పురుగుల యొక్క ప్రతిమ. నాలుగవది ప్రాకేటువంటి పాముల యొక్క ప్రతిమగా తయారు చేసి ఇదే దేవుడు దేవత అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వీరు లోకంలో ఉన్నారు కానీ నన్నైతే మరేం తెలుసుకున్నారు? లోకమును తెలుసుకుంటున్నారు. ఏ కార్యకి ఎంతైనా చూడు, లోకంలో వాటినే తెలుసుకుంటున్నారు కానీ లోకమును సృష్టించిన సృష్టికర్త తెలుసుకుంటారా? ఏది నేర్పించింది ఇదైతే ఇంతవరకు నేర్పుతుంది, కానీ అతని పుట్టు పూర్వకథలు ఎక్కడి నుంచి వచ్చాయి నేర్చుకుంటున్నారా? నేర్చుకోకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగ చేశాను. ఎందుకంట గుడ్డితనము. అందువలన వాళ్ళు ఏమి చేయించున్నారు? వాళ్ళు ఎరుగరు. అందుకని ఇర్మియా ఏమన్నాడు తెలుసా? 16:20 ఇర్మియా అంటున్నాడు, ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఇర్మియా గారు రాస్తూ మాట్లాడుతున్నాడు. 16:20 ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నరులు మనకు 16:20 చదువుతున్నామా? నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, అయినను అవి దైవములు కావు. మీరు కల్పించుకున్నా కూడా మీకేమి కావాలి, అవి కావు. ఎందుకంటే పైన కింద ఎక్కడైనా నేను ఒక్కడనే, నేనే. ఎందుకంటే ఇక్కడ దేవుడు చాలా చక్కగా ఏం మాట్లాడుతున్నారంటే ఆ యొక్క మనుషులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం 10:11 ఒకసారి చదువుదామమ్మా. మీరు వాటితో ఇలాగ చెప్పవలెను. 10:11 చదువుదామా. ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండా ఆకాశం కింద ఉండకుండాను నశించును. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయుల వంశస్థులారా, ప్రవక్త చెప్తున్నారు, మీరు వారికి లాగా చెప్పండి, ఇవి ఒక రోజు ఉండకుండా ఏమవుతాయి? నశించును. నమ్ముతురా? నమ్మినా నమ్మకపోయినా మీరు వెళ్ళి చెప్పండి. ఎందుకు చెప్పాలంటున్నాడు అక్కడ? ఎందుకు చెప్పాలంటున్నాడు? కిందికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? మీరు కిందికి వచ్చిన తర్వాత 12 నుంచి 25 వరకు ఇంటికి చదువుకోండి. స్పష్టంగా రాయబడింది, వాటిని చేసిన ప్రతి వాడు వాటి లాంటి వాడే.
ఏమి లేదు, ఒకే ఒక్క మాట, వాటిని చేసినోడు వాటి వాడు, అవి ఎలా నాశనం అయిపోతాయో వాడు అలాగే నాశనం అయిపోతాడు. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడ దేవుడి మహిమను వేరే వాటికి మార్చకూడదు. కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నాడు, వారు దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచలేదు. ఎందుకంటే ఇప్పుడు మన గురించి ఒక మాట చెప్పుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. మన గురించి యెషయా గ్రంథము 43:7 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ ఏందమ్మా తెప్పించుము, నేనే వారిని కలుగ చేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదిలీలైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా గుంపుకూడి రండి, జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇంటి సంగతులు తెలియజేతురు? పూర్వకాలంలో జరిగిన వాటిను ఎవరు నీకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను. ఇక్కడ ఏమంటున్నాడు, బాగా చెప్తున్నాడు. కన్నులుండి అందులైన వారిని అన్నాడు. కన్నులుండి అందులంటే కళ్ళున్నాయి కానీ వాళ్ళకి గుడ్డోలు. రెండోది చెవులుండి బదిలీలైన వారిని అన్నాడు. బదిలీలు అంటే వినబడైన వారిని. చెవులున్నాయి కానీ వినబడిన వారిని. వీళ్ళందరికీ ఏం చేయమంటున్నాడు? సర్వ సమాజములో గుంపు కూడి రండి, జనులను కూర్చబడవలను. వారితో ఎవరి ఇంటి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలంలో జరిగే దానిని వారికి ఎవరు విడిపించుదురు? మీరు విడిపించాలి. తాము నిర్దోషులమని వాళ్ళు తిరిగి చెప్పుకుంటున్నారు కదా, కాబట్టి తమ సాక్షులను తేవలెను. మీరు సాక్షులు తేండి, మేము నిర్దోషులను మీరు సాక్షులు తెచ్చుకోండి, లేదా ఇది సత్యమని ఏం చేయాలంటమ్మా, లేదా విని సత్యమే అని ఒప్పుకోండి. ఇది విని ఇది నిజమేనని ఒప్పుకోండి. ఇది ఒప్పుకుంటారా? లేకపోతే సాక్షులు తెస్తారు. సాక్షి దాన్ని నేను చేసే కరెక్ట్ అని మీరు సాక్ష్యం ఏమంటే రుజువుపరచండి, లేదా నేను చెప్పేది నిజమని నమ్మండి. మీరు వెళ్ళి చెప్పాలి అలాగా. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది. మేము ఎందుకు చెప్పాలంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:18 చదువు ప్రార్థన చేద్దాం. 1:18 పేతురు రాసిన మొదటి పత్రిక 1:18. ఇప్పుడు వినండి మీరు అందరూ. ఎందుకు మేము చెప్పాలంటే మీకు చెప్తున్నాను, చదవమ్మా. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి శ్రేయ వస్తువుల చేత మీరు వివేచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఎందుకు మేము చెప్పాలంటే మీరు వెండి బంగారముల చేత విమోచింపబడలేదు. విమోచించడం అంటే విడిపించడం. వేటిలో నుంచి విడిపించబడము? వేటిలో నుంచి విడిపించబడ్డాము? చదివారు కదా బైబిల్, చదివారు కదా. ఆ మాట నేను కొత్తగా చెప్పను, ఆ మాట చెప్పండి. ఏం చదివాను? పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన, మీ పూర్వీకుల నుంచి వచ్చిన వ్యర్థ ప్రవర్తనలో నుంచి మీరు బయటకు వచ్చింది దేని ద్వారా? వెండి వలనైనను బంగారం వలనైనను కాదు, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారానే బయటకు వచ్చారు. కాబట్టి మీరు వెళ్ళి సత్యం చెప్పాలి. సత్యం అంటే ఏది? యెషయా గ్రంథంలో మీరు చదివారు చూడు, 43:7, 43:7, 8, 9 వచ్చిన చదివారుగా. ఇది నిజమైతే ఒప్పుకోండి, నిజం కాకపోతే రుజువులు చూపించమని చెప్పాలి. రుజువులు దొరుకుతాయా? ఏం రుజువు ఉంటుంది? దీన్ని మాట్లాడమంటే రుజువు అనిపించదు. మరి మీరు మాట్లాడమంటే బైబిల్ మాట్లాడు, వాక్యం మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇది తప్పు, ఇది ఒప్పు. నువ్వు చేసే పనులు ఓ రేపుడు వారు చేసే పని ఏదైనా కరెక్ట్ అనిపించింది
నిజంగా ఆలోచించండి. పితరులు మొదలు వాళ్ళ యొక్క తల్లులు, తండ్రులు, బిడ్డలు, భార్యలు, భర్తలు అందరూ కూడా లేచారంట. ఏం చేస్తున్నారంట అక్కడ? దేనికి ఆడుతున్నారు? దేనికి? దేనికి? దేవునికి అర్పణ, దేవునికి మహిమ కొరక పెట్టే పేరు ఆయనే కదా. దేవుడికి ఆచరణ, దేవుడి కొరకు, దేవుడి కొరకు. నేను తప్పేం చేయట్లేదు, దేవుడి కొరకు చేస్తాను. ఏంటో దేవుడి కొరక. ఈ వీళ్ళు కూడా అట్లే చేశారు మొన్నటి ఈ క్రైస్తవుల కొరకు. వీళ్ళు కూడా అంతే కదా, 2 చేతులు పైకెత్తుకొని ఆరాధన 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 అని ఏంటంటే దేవుడి కోసం కుదురుతున్నామా? ఏదో వాయుగుప్తులో ఉన్న వాళ్ళకి, ఆ యొక్క హోరీ అరణ్యంలో ఉన్న వాళ్ళకి ఎలాగైనా తేడా ఉందా? కొద్దిగానే తేడా ఉందా? తెలియని ఉండదు. జ్ఞానమైతే అజ్ఞానం. ఏం నేర్పించారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మీరు మీ చర్చలు ఎదుగుతున్నారు, మేము మా కాడిపోతున్నాం, మాకు మీకు తేడా ఏంటంటున్నారు. బుద్ధి రావాలి జనాలు అంటే. ఇప్పుడు ఈయన జ్ఞానం అని చెప్పుకొని ఏమైపోయారు? ఇప్పుడు అజ్ఞానం వేరా కాదా? జ్ఞానం వేరు, అజ్ఞానం వేరు. దేవుని మహిమ వేరు, లోక మహిమన వేరు. ఇప్పుడు ఆయన లోకములో ఉన్నాడు కానీ లోకం ఆయనను మరి దేని తెలుసుకున్నది? లోకాన్ని తెలుసుకున్నది. లోకంలో దాన్ని తెలుసుకుంటున్నారు ప్రజలు. ఏ కాడికి కొత్త కొత్త వాటిని. అపోస్తుల కార్యములు 14 అధ్యాయం తర్వాత మీరు వెళ్ళిన తర్వాత చూస్తే లుస్త్రాలో బలహీన పాదములు కలిగిన వాడు ఒకడు ఉంటే పౌలు బర్నబాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిని లేచి నడిపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారంట? ఏం చేశారు తెలుసా? వాళ్ళిద్దరిని మీరే మాకు దేవుళ్ళు దేవతలని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నాకు యుద్ధం తీసుకొచ్చి వాళ్ళ దగ్గర బలి అయిపోతే దండకర్త నాగంటాడు, మేము కూడా మనుషులు మేనని చెప్తుంటాం. కాబట్టి ఈరోజు మీకు నాకేం చెప్తానంటే, ఎందువలన దేవుణ్ణి తెలుసుకోలేదంటే ఈట వలనే దేవుణ్ణి తెలుసుకో. ఇదే అర్థం. ఈరోజు మనుషులకి లేకుండా పూర్తి తెలుసుకున్నారు ఎప్పుడో దేవుడు. ఇది అర్థమైంది కాబట్టి దేవుణ్ణి మనుషులు తెలుసుకోవటం లేదు. ఇదేమంటారంటే ప్రార్థన పోయిన తర్వాత అన్ని కంట్రోల్ ఉండాలంట. మరి ఆడిపోతే ఏదైనా కంట్రోల్ ఉండాల్సి ఉంటుంది, ఏమేం చేయొచ్చు అని అడుగుతురా? ఎవరు అడిగేవాళ్ళు లేడు. ఎందుకంటే చివరికి ఒకవేళ పోలీసులు వచ్చినా కూడా మేము దేవుడి పేరు చేసుకుంటే మీరేందంటారు వాళ్ళు. అధికారులు కూడా ఏం చేయడానికి లేదు. ఎందుకంటే దేవుడు అంత శక్తి ఇచ్చాడు దేవుడి పేరుకి. ఎవరేం చేయడానికి లేదు, ఏం చేయడానికి లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే జ్ఞానులు మనం చెప్పుకొని ఏమైపోయారు? అజ్ఞానులు. ఏంటంటే దేవుని మహిమను ప్రతిమా స్వరూపానికి ఇచ్చేసారు మనసుగా. కాబట్టి ఈరోజు లోకమును తయారు చేసింది ఆయన, లోకంలో ఉన్న మనమును తయారు చేసింది ఆయన. కాబట్టి ఆయన ఏమన్నాడు? నన్ను తెలుసుకోండి అన్నాడు. కానీ మనుషులు ఏం చేశారు? ఆయన తెలుసుకోకుండా వేరే పాలను తయారు చేసిన వాళ్ళు తెలుసుకుంటున్నారు. 4 రోజులు ఆగితే ఏం చేస్తారు తెలుసా? టీవీ కూడా దండేస్తే పూజ చేస్తారు. తయారు చేస్తుంది గొప్పది కదా. చెల్లులకు కానీ వీటన్నిటికి కానీ వాటికి చేస్తారు. కనిపించని దేవుడు కానీ కనిపించే మన దేవుడు అంటారు. ఊరి మాట్లాడుతారు. రుజువుడు కావాలి దేవుడికి. నేను చెప్తే సాక్షులు తీసుకురండి, సాక్ష్యం లేకపోతే నేను పెట్టాను సాక్షులు అన్నాడు. ఆయన పెట్టాడుగా, ఆ సాక్షులు ఇచ్చినప్పుడు అందరూ చెప్తారు. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ ఏం చెప్తుందంటే ఇవి ఏవి కూడా ఒకరోజు ఉండవు, ఆయన మాత్రమే ఉంటాడు. ఇది నిజము, ఇది సత్యము. చివరికి కదా సత్యం అంటే వాక్యం. సత్యం అంటే ఇదే వాక్యం, ఇదే నిజము. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నేను వచ్చి చూసుకుంటాను. కాబట్టి మనం కూడా సత్యాన్ని నమ్మి అజ్ఞానంలో నుంచి ఇంకా ఎవరైనా అజ్ఞానం ఉంటే జ్ఞానంలోనికి ప్రవేశిద్దాం. ఇలాంటి కృప దేవుడు మనకు దయచేయను కాక.